అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో ఐరారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. రాత్రిపూట ఒక ప్రదేశంలో దీన్ని పెట్టి చూడండి, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దుష్ట శక్తులున్నా చెడు శక్తులున్నా వాటి నుంచి మీకు రక్షణ కలుగుతుంది. అవి బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోతుందో దారిద్ర్యం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీ నివాసం ఉంటుంది. మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ, మీ కుటుంబ సభ్యుల మీద కానీ ఏదైనా మంత్ర ప్రయోగాలు చేశారు, అప్పటి నుంచి ఇంట్లో బాగుండటం లేదు, మాకు బాగుండటం లేదని మీకు ఒక అనుమానం ఉన్నా కానీ, అలానే మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నా కానీ ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఈ పరిహారం మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకున్న సమస్య తీరిపోవడాన్ని, అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి మెల్లమెల్లగా తొలగిపోవడాన్ని మీరు చూస్తారు. తీరిపోయి మీ కుటుంబ సభ్యులు మీరు సుఖంగా ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. అలానే ధనరాబడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ పరిహారాన్ని మనం ఏ రకంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలనేది నేను మీకు పూర్తిగా చెప్తానండి. ఈ పరిహారం మీ మీద చాలా బాగా కనిపిస్తుంది. అంటే రోజు రోజుకి మార్పును మాత్రం మీరు తప్పకుండా చూస్తారు. మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో రీచ్ అవుతుంది, 10 మంది కూడా చూసుకోగలుగుతారు, చేసుకోగలుగుతారు. అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు మీలో ఉంటే కనుక మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ని కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కానీ ఎక్కడ మిస్ కాకుండా మీ దాకా వస్తాయి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళదాము. ఈ పరిహారాన్ని ఏ రోజు నుంచి అయినా సరే మనం మొదలు పెట్టుకోవచ్చు, కానీ రాత్రిపూట మాత్రమే చేయాలి. ఇంతకీ ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఒకే ఒక్క స్పూన్ జీలకర్ర కావాల్సి ఉంటుంది, అంతేనండి. అంతకన్నా పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. చాలా సింపుల్. కాకపోతే కాస్త నమ్మకం పెట్టి చేయాలి. చేస్తే కనుక తప్పకుండా రిజల్ట్ అయితే చూస్తారు. ఇక ఈ పరిహారం చేద్దామని మీరు అనుకున్నప్పుడు, ఏ రోజైతే అనుకున్నారో ఆ రోజు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని మీ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు పడుకుందామనుకున్న టైంలో, రాత్రిపూట మీరు పడుకుందామనుకున్న టైంలో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి స్నానం చేయనవసరం లేదు. కాకపోతే మీరు కాస్త కాళ్ళు చేతులు కడుక్కునేసి మీ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత మీ హాల్లో, మీ ఇంట్లో ఎక్కడైతే హాల్ ఉందో హాల్లోకి వెళ్ళండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని మీ అరచేతిలో పెట్టుకొని గట్టిగా మూసి పెట్టుకోండి. అంటే మీ ఇంట్లో 2-3 గదులున్నా, ఎన్ని గదులున్నా కానీ కుటుంబ సభ్యులందరూ కలిసే చోట కూర్చొని, అంటే ప్లేస్ ఏదైతే ఉంటుందో హాలే కాబట్టి అక్కడ మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇక మీరు ఈ జీలకర్రని మీ చేతిలో పట్టుకొని ఈ రకంగా తలుచుకోండి. మీ యొక్క దైవాన్ని కానీ, అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని మీ దైవాన్ని కోరుకోండి. మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టే మనుషుల వల్ల మీరు ఏదైతే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో, ఆ సమస్యలతో బాధపడుతున్నారో అది తొలగిపోవాలని కోరుకోండి. అలానే డబ్బు ఎప్పుడు పెరగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కళ్ళు మూసుకొని జీలకర్రని చేతిలో పట్టుకొని కోరుకోండి. అలా కోరుకున్న తర్వాత కనీసం మీ దైవనామాన్ని మనసులో తలుచుకోండి. అంటే మీకు ఇష్టమైన దేవుడు, లక్ష్మీ అమ్మవారు అవ్వచ్చు, దుర్గా అమ్మవారు కావచ్చు, ఎవరైతే మీకు ఇష్టమైన దేవుడు ఉన్నాడో ఆ దేవుడిని మనసులో తలుచుకొని అంతా అయిపోయిన తర్వాత మీ హాలు ఇంటి మధ్య భాగంలో ఈ రకంగా పెట్టేయండి. అంటే మీ అరచేతిలో ఉన్న జీలకర్రని ఇంటి హాలు మధ్యన నేల మీద పెట్టండి. పేపర్ మీద అలా పెట్టకండి, నేల మీదనే హాల్లో మధ్య భాగంలో అక్కడే ఉంచేసి మీరు నార్మల్గా వెళ్ళి మామూలుగా పడుకునేయండి. ఇక కాళ్ళు చేతులు కడుక్కోవడం అవసరం లేదు. తర్వాత రోజు మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత హాల్లో ఉన్న జీలకర్రని చీపురుతో అలానే ఊడ్చేసి, అంటే మీరు అలా ఊడ్చేసి తీసేయడం కాదు, ఇక్కడ చీపురుతో ఊడ్చుకుంటూ అలా పూర్తిగా చీపురుతో బయట దాకా తీసుకొచ్చేయండి. తర్వాత మీరు డస్ట్బిన్లో వేసేయండి దాన్ని. అంతేగాని అక్కడ పెట్టిన జీలకర్రని అక్కడికక్కడే చేటలో తీసేయడం కాదు, దాన్ని కాస్త బయట వరకు తీసుకొచ్చి, అంటే హాల్ ఉంటుంది కదా మధ్యలో పెడతారు కదా, అక్కడి నుంచి నెమ్మదిగా చీపురుతో తోసుకుంటూ హాల్ బయటకు వెళ్ళే దారి వరకు తీసుకొచ్చి అక్కడ దాన్నంతా తీసేసి డస్ట్బిన్లో వేసేయండి. అలా కుదిరితేనే చేయండి. ఇలా మీరు ఉదయం లేచినప్పుడు బ్రష్ కూడా చేసుకోని అవసరం లేదు, స్నానం కూడా చేసుకోని అవసరం లేదు. డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి ఈ పని చేసేయచ్చు. ఈ రకంగా మీరు ఒక 21 రోజుల పాటు కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఈ పరిహారం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీ ఇంట్లో మార్పులు అయితే చాలా ఈజీగా కనిపిస్తాయి. మంత్ర బాధలు తొలగిపోతాయి.
హాలు మధ్య భాగంలో పెట్టిన జీలకర్ర నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసుకుంటుంది. జాతకంలో రాహు, కేతు, శని దోషాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే వాటి నుంచి కూడా ఈ రకంగా మీరు చేయడం వల్ల కొంత బయటపడవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు నమ్మి చేయాలి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. చెప్పుకున్నది చిన్న పరిహారం, ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చేసిన తర్వాత మీ యొక్క రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. నియమ నిబంధనలు అంటూ ఏదీ లేదు. ఒక 21 రోజుల పాటు ఇప్పుడు చెప్పుకున్న విధంగా హాలు మధ్య భాగంలో పెడుతూ ఉండండి, తీసేస్తూ ఉండండి. ఇలా మీరు చేస్తూ ఉంటే కనుక ఈ 21 రోజుల్లో మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. మెల్లమెల్లగా మార్పును మాత్రం మీరు తప్పకుండా చూస్తారు. ఓకేనండి, తప్పకుండా మీరు చేసి మీ యొక్క రిజల్ట్ని మాత్రం నాతో తప్పకుండా చెప్పండి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.